హలో ఈరోజు మనం నిజమైన ధైర్యం గురించి చెప్పే ఒక సూపర్ స్టోరీ తెలుసుకుందాం. రెడీనా? చుట్టూ అందరూ భయపడుతున్నప్పుడు మనం మాత్రం గట్టిగా ధైర్యంగా నిలబడటం సాధ్యమేనా? ఈ కథ వింటే మీకే తెలుస్తుంది. బబులోను దేశాన్ని నెబుకద్నెజరు అనే రాజు పాలించేవాడు. అతనికి భయంకరమైన గర్వం. ఒక పెద్ద మెరిసే బంగారు విగ్రహం కట్టించాడు. మ్యూజిక్ వినగానే విగ్రహానికి దండం పెట్టాలట, లేదంటే మండుతున్న అగ్నిగుండంలో పడేస్తాని ఆర్డరేశాడు. పాపం అందరూ భయపడి వంగిపోయారు. కాని షెడ్రకు, మేషాకు, అబేద్నేగో అనే ముగ్గురు స్నేహితులు మాత్రం ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్లు నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు. అది చూసి రాజుకు కోపంతో పిచ్చెక్కిపోయింది. అప్పుడు వాళ్ళు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా ఆ విగ్రహానికి దండం పెట్టేదే లేదు అని తేల్చి చెప్పారు. దాంతో రాజుకు ఎంత కోపమొచ్చిందంటే మంటల్ని 7 రెట్లు ఎక్కువగా వేడి చేయమని అరిచాడు. ఆ వేడికి ఆ ముగ్గురిని లోపలికి విసిరేసిన సైనికులే కాలిపోయారంటే మంటలో ఎంత భయంకరంగా ఉన్నాయో ఆలోచించండి. అసలిప్పుడు ఏమవుతోంది? ఆ భయంకరమైన మంటల్లో ఆ ముగ్గురూ స్నేహితుల పరిస్థితి ఏంటి? అకస్మాత్తుగా లోపలికి చూసిన రాజు షాక్. అగ్నిలో వేసింది ముగ్గురిని, కాని అక్కడ 4 కనిపించారు. ఆ 4వ వ్యక్తి సాక్షాత్తు ఒక దేవదూత. దేవుడే వాళ్లను రక్షించడానికి దేవదూతను ఆ మంటలోకి పంపించాడు. బయటకొచ్చాక చూస్తే వాళ్లకసలు కాలిన గాయాలే లేవు, కనీసం బట్టలకు మంటల వాసన కూడా రాలేదు తెలుసా? ఆ అద్భుతం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. వీళ్ల దేవుడే నిజమైన దేవుడు అని అందరి ముందు ఒప్పుకున్నాడు. దేవుడిని నమ్మితే చాలు, ఆయన ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టడు, కష్టాల్లో మనకు తోడుగా ఉంటాడు. ఇదే ఈ కథలోని అసలైన నీతి. బైబిల్లో నీవు అగ్నిలో నడిచినా కాలిపోవు అనే మాట ఉంది. ఈ కథకు ఆ మాట ఎంత కరెక్ట్గా సరిపోయిందో కదా. మనకు దేవుడు తోడున్నాడు అన్న ధైర్యం ఉంటే మనం కూడా వాళ్లలాగే ఎంతటి కష్టాన్నైనా చాలా ఈజీగా, ధైర్యంగా ఎదుర్కోవచ్చు.